అలాగే నా పేరు మధ్యలో బాగట మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు బయట అన్వేష్ గారి రిలేటెడ్గా ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో అదంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలామంది చూసే ఉంటారు. బేసిక్గా శివాజీ గారు ఏదైతే ఉమెన్స్ కోసం చెప్పారో ఆ పాయింట్స్ని ఈయన యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఆ యాక్సెప్ట్ చేయకపోవడం అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. సో దానికి ఒక కౌంటర్ ఇవ్వడానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ దాటి ఎటేటో వెళ్ళిపోయింది అనమాట. సో ఆయన్ని ఇంకా బూతులు తిట్టేసి ఎల్లు పదాలు వాడేసి తర్వాత సీతాదేవిని కూడా తీసుకొని వచ్చి సీతాదేవి కూడా రేప్ జరిగిందని చెప్పి ఏవేవో సంబంధం లేకుండా మాట్లాడారు ఆయన. సో దానికి ఏంటంటే హెవీ బ్యాక్లాష్, చిన్న బ్యాక్లాష్ అయితే కాదు, చాలా హెవీగానే వచ్చింది. సో దానివల్ల యూట్యూబ్లో నేను నోటీస్ చేసా ఒక 60,000 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వెనక్కి వెళ్ళిపోయారు. సో లైక్ ఈ సోషల్ ప్లేట్లో చెక్ చేశాను, ఒక 60,000 అన్సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. అండ్ ఇన్స్టాలో కూడా ఒక 1 lakh దాకా ఫాలోవర్స్ ఎగిరిపోయారు. బేసిక్గా కాంట్రవర్సీ అంతా ఇన్స్టాలో కాబట్టి మెయిన్ ఇంపాక్ట్ ఇన్స్టాలో ఎక్కువ పడింది, ఇంకా యూట్యూబ్లో ఇంకా తక్కువే పడింది ప్రస్తుతానికి. సో ఇలా ఇప్పటికైతే సిచ్యువేషన్ అలా ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూలో ఎంత డ్యామేజ్ జరిగినా సరే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ట్రావెలింగ్ కంటెంట్ ఏదైనా చేసి లేదా ఏదైనా ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ ఇష్యూలో పీపుల్ ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకొక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూలో మేబీ ఆయన్ని సపోర్ట్ చేయొచ్చు. సో అప్పుడు మళ్ళీ వచ్చేస్తారులే. సో ఆ పాయింట్లో ఉన్నారు ఆయన అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి. సో అంటే ఆయన్ని ఎప్పటి నుంచో ఆయన కంటెంట్ని ఫాలో అవుతున్నాను, ఆయన్ని ఫాలో అవుతున్నాను. అండ్ ఇవి మాత్రమే కాకుండా జనరల్గా ఆయనతో చాలాసార్లు ఇండైరెక్ట్ కూడా మాట్లాడాను కదా. సో నాకు ఆయన గురించి చాలా వరకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోలో అంటే హౌ అన్వేష్ గారు బిహేవ్స్ అనే ఒక పాయింట్ మీద ఓవరాల్గా అంటే ఆయన కంటెంట్ రిలేటెడ్గా కానీ ఆయన మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, ఆయన మైండ్ సెట్, వాటి పరంగా కానీ ఒక 5 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటి గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది నాకు. సో అంటే ఇన్ జనరల్ నాకు బాగా తెలుసు కాబట్టి మేబీ నాకంటే బాగా తెలిసిన వాడు కూడా ఉండొచ్చు ఆయన గురించి. బట్ నాకు కొంత ఐడియా ఉంది ఆయనతో పర్సనల్గా మాట్లాడటం వల్ల. సో అందుకు అవి ఏంటనేది చెప్తా. సో ప్రాబ్లం నెంబర్ 1, ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చెయ్యకపోని అది ఆయనకు అనవసరం. సో ఆయన ఒక సిద్ధాంతాన్ని చాలా గట్టిగా బిలీవ్ చేస్తారు. అది ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా సరే, అది ఇదనే కాదు, అది ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా సరే ఒక సిద్ధాంతాన్ని చాలా గట్టిగా బిలీవ్ చేస్తారు. ఆ బిలీవ్ చేసిన దాన్ని పీపుల్లోకి ఎక్కించడం కోసం చాలా గట్టిగా ట్రై చేస్తారు. ఈవెన్ ఎంతమంది ఎన్ని తిట్టని ఆయనకు అనవసరం. ఏమో నేను చెప్పింది ఏదో ఒక రోజు నేను చెప్పింది వింటారు అనే ఒక పాయింట్లో ఉంటాడు. అంటే ఆయన ఎల్లవేళలా నేనే రైట్ అనే ఫీలింగ్లో ఉంటాడు ఆయన. అదొకటి ఉంటుంది. నేను ఏదైతే నమ్ముతానో అందరూ అదే నమ్మాలి, నేను ఏదైతే రైట్ అంటానో అందరూ అదే రైట్ అనాలి, నేను ఏదైతే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అంటానో జనాలు కూడా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అనాలి తప్పిస్తే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనకూడదు. సో ఆ మైండ్ సెట్లో ఉంటారు ఆయన. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు అంది. ఈవెన్ పర్సనల్గా కూడా డిబేట్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేసు బేసిక్గా ఒక యూట్యూబర్ ఇష్యూ ఉంది. ఒకప్పుడు మేమిద్దరం వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యూట్యూబర్ ఇష్యూలో ఒక యూట్యూబర్ ఒక అమ్మాయి ఉన్నారు. జనరల్గా నేనేం చేశాను, నేను యూట్యూబర్ని సపోర్ట్ చేశాను. ఎందుకు నాకు అతని సైడ్ తప్పేం లేదనిపించింది, నాకు తప్పంతా అమ్మాయి సైడ్ కనిపించింది నాకు. బట్ ఆయనకేంటి తప్పంతా యూట్యూబర్ సైడ్ కనిపించింది, అమ్మాయి సైడ్ కనిపించలేదు. ఆయన నన్ను కూడా లైక్ మీకేం తెలీదు, మీకేం అర్థం కాదు ఇట్లాగే అనేస్తూ, అంటే ఏమంటారు మన మాటల్ని డామినేట్ చేసేస్తూ మీరు చెప్పింది కరెక్ట్ కాదు నేను చెప్పిందే రైట్ అన్న ఒక పాయింట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళిపోతారు ఆయన. అది మనం చెప్పినా కూడా తీసుకోరు ఆయన. ఇది ఇప్పుడే కాదు, పర్సనల్గానే కాదు, సోషల్ మీడియాలోనే కాదు, ఎక్కడైనా సరే ఆయన ఒకటి ఏంటంటే ఒకటి చాలా ఏమంటారు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు ఒకటి. అండ్ ఆ బిలీవ్ చేసింది కొన్ని లక్షల మంది వచ్చి తప్పు 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 అని చెప్తున్నా సరే లేదు ఇదే రైట్ అని కూర్చుంటారు ఆయన. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే జరుగుతుంది, అదే జరిగింది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత రెండోది ఈ ఫాలోయింగ్ వెస్ట్రన్ కల్చర్. బేసిక్గా ఈయన చాలా కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు, చాలా కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు. ఏమో దగ్గరకు 120 కంట్రీస్ తిరిగారు అనుకుంటాను నాకు తెలిసి. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, 125 ఎన్నో తిరిగినట్టున్నారు. మేబీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం
ఆగారు, ఆ ట్రిప్పులు అవన్నీ వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఆగింది ఏదో మొత్తానికి. సో ఏమో సంథింగ్. అయితే ఇలా తిరిగిన క్రమంలో ఆయనకి ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వేరే కంట్రీస్కి వాటికి వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ కల్చర్ బాగా నచ్చుతూ ఉంటుంది. అది కల్చర్ అవ్వచ్చు, లేదంటే డిసిప్లిన్ అనొచ్చు, పీపుల్ డిసిప్లినో, లేదంటే గవర్నమెంట్ తాలూకా ఏమంటారు యాక్టివిటీసో, ఇవన్నీ బాగా నచ్చి ఉండొచ్చు ఇక్కడతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే నేను వేరే రీల్స్ కూడా చూశాను, ఇది కేవలం అన్వేష్ గారి విషయంలోనే కాదు. నేను ఈవెన్ వేరే రీల్స్ కూడా చాలా చూశాను. కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ లేన్ డిసిప్లిన్ కోసం, రోడ్స్ కోసం, ఆ తర్వాత గవర్నమెంట్ తాలూకా పర్ఫెక్ట్ యాక్టివిటీస్ కోసం, వాటన్నిటి కోసం మెన్షన్ చేస్తూ రీల్స్ చేస్తుంటారు. సో అది యూనో ఇట్స్ కామన్. ఇండియాని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఇట్లా వేరే దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆయా కంట్రీస్ నచ్చడంలో తప్పు లేదు. ఎందుకంటే మన దగ్గర బేసిక్గా గవర్నమెంట్ అంటాం కానీ మనం డిసిప్లిన్గా ఉంటాం కదా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ గుట్కాలను చూసేస్తుంటారు. ఇవన్నీ చేసి రోడ్లు ఎందుకు క్లీన్గా లేవు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్వీపింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నారు, రోజంతా రోడ్లు వేసి కడుగుతూ ఉండాలి కదా అంటారు మన దగ్గర. అలాంటి బ్యాచ్ ఉంటారు మన దగ్గర. అంటే మన దగ్గర మనుషులు అంటే అందరూ బ్యాడ్ అన్నాం, బట్ సగం బ్యాడ్ జనాల్లోనే ఉంది. అండ్ ఆ బ్యాడ్ కారణంగా ఆ సగం మంది కారణంగా మిగతా సగం మంది ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ దీనికి అందరికీ కూడా గవర్నమెంట్ సొల్యూషన్ ఇచ్చేయాలంటారు, అవ్వదు అది. సో బేసిక్గా ఎండ్ ఆఫ్ ది డే పీపుల్లో ప్రాబ్లం ఉంది. అది అక్కడ అలా కాదు. సో ఓకే, ఫైన్ అండ్ గుడ్, కొంతమందికి అది నచ్చి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అలా నచ్చిన తర్వాత ఇండియన్ కల్చర్ని మేబీ ఇప్పుడు ఈ రోడ్లు వాటి పరంగా ఓకే, కానీ ఇండియన్ కల్చర్ని కానీ, లేదంటే ఇండియాలో ఉన్న ఒక బేసిక్ సిస్టమ్ని కానీ అవహేళన చేస్తూనో లేదంటే తక్కువ చేస్తూనో మాట్లాడకూడదు. సో బేసిక్గా అన్వేష్ గారు కూడా ఒక రకంగా ఫారినరే, ఎన్ఆర్ఐనే. ఆయన ఇంకా నాన్ రెసిడెంట్ ఇండియనే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడు, ఆయన ఇండియాలో ఎక్కడ ఉంటున్నాడు, ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, వేరు వేరు కంట్రీస్. ఇప్పుడు దాని తెలిసి 2020లో అబ్బా ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ అయింది. 2020లోనే ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత 2020 ఎండింగ్లోనో 21 బిగినింగ్లోనో ఎప్పుడో మరి మొత్తానికైతే ఆయన వేరే దేశాలన్నీ తిరగడం మొదలుపెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఇండియాకి రాలేదు, కానీ అప్పటి నుంచి అక్కడేగా ఆయన ఉన్నది మరి. సో ఆల్మోస్ట్ ఒక 4-5 అయిపోయిందా అంతే, దగ్గరగా 4-5 అయిపోయింది. సో ఆయన ఇంకా ఎన్ఆర్ఐ లాగా ఆయన అన్ని కంట్రీలు తిరుగుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆయనకి ఆ కల్చర్స్ ఏవో, అంటే ఆ మైండ్ సెట్స్ ఏవో నచ్చేసి, సో ఆ మైండ్ సెట్స్ని ఇక్కడ మన మీద రుద్దరని ట్రై చేస్తుంటాం. సేమ్ లైక్ ఇప్పుడు ధ్రువ్ రాఠీ ఆడవాడు ఉన్నాడు కదా హిందీలో. సో వాడు ఏం చేస్తాడు, వాడు జర్మనీలో ఉంటాడు, వాడు ఇండియాలో ఉన్న మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు ఇండియాకి రాడు, ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి వస్తాడు, ఫ్లాష్ మ్యాన్ లాగా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు తెలియకుండా. తెలిస్తే మళ్ళీ లోపలేస్తారని చెప్పి. సో అట్లాగా రాడు, అక్కడెక్కడో ఉండి ఇక్కడ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈయన కూడా అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఆ వేరే దేశాల్లో ఉండిపోయి అక్కడ దేశాలను ఇష్టపడిపోయి ఇక్కడ కల్చర్ని, ఇక్కడ థాట్ ప్రాసెస్ని, ఇక్కడ బేసిక్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం తక్కువ చేసి చూడటం, తక్కువ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది ఇప్పుడు. అదే ఇప్పుడు దానికి ఏంటంటే ఇనీషియల్గా చైనా గురించి వీడియోలు చేసినప్పుడు పీపులే సపోర్ట్ చేశారు. ఈ చైనాని ఇండియాని కంపేర్ చేస్తూ చైనాని లేపి వదిలితే, అండ్ చైనా గురించి మనకి ఏదైతే ఒక ఒపీనియన్ ఉందో అది కరెక్ట్ కాదని చెబితే అందరూ కూడా అన్నా సూపర్ అన్న వా అన్న ఎదురుకొట్టామన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి అటు మాట్లాడారు. సో ఇది ఒక రకంగా పాజిటివ్ బూస్టప్ ఇచ్చేస్తుంది కదా. సో అది ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు ఏమేమి చూడండి, ఇప్పుడు ఈయన రిలీజియన్స్ పాయింట్ కూడా పట్టుకొస్తుంటాడు ఆయన మధ్యలో. అంటే ఇంకా అదంతే, ఇంకా అది ఇంకా ఇవన్నీ కూడా ఆయన వేరే దేశాలు తిరగడం వల్ల ఆయన మీద పడిన ఇంపాక్ట్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 3, ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్. బేసిక్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందబ్బా. ఇప్పుడు శివాజీ గారు కూడా ఆడవాళ్ళందరినీ కూడా అమనాభూతులు తిట్టి చీరలు కట్టుకోండి అని చెప్పలే. ఆయన ఏం చెప్పారు, నార్మల్గా పద్ధతిగా ఉండండి అని చెప్పారు ఆయన. సో అంతవరకు ఆయన చెప్పిందల్లా పర్ఫెక్టేనబ్బా. సో ఈయన బేసిక్గా ఈయన ఏమంటాడు, మగాడికి మారమని చెప్పండి అంటే నేను కాదనట్లేదు, కానీ రెండూ చెప్పాలి, అటు రెండూ జరగాలి. గరికపాటి గారిని అన్నాడు, సీతాదేవిని అన్నాడు, ఈయన అన్నీ చెప్పాడు కదా. సో ఇక్కడ రెండూ చెప్పాలి. ఏదో ఒక్కటి చెబితే మారిపోద్దంటే ఎట్లా? బేసిక్గా మార్పు అనేది రెండు వైపుల నుంచి రావాలి. జనరల్గా ఒకటి చెప్తా చూడు,
హార్మోన్స్ అనేవి హ్యూమన్ బాడీలో, ఎస్పెషల్లీ మేల్ బాడీలో హార్మోన్స్ అనేవి వన్ ఆఫ్ ది మోస్ట్ అన్కంట్రోలబుల్ థింగ్స్. ఎస్పెషల్లీ మనము ఈ పిఓఆర్ఎన్ చూస్తూ ఉంటారు చాలామంది. సో అది చూస్తున్నప్పుడు కానీ, లేదంటే జనరల్గా బయట ఆ సైట్లలో వీడియోల్లో ఎలాగైతే కనబడుతుంటారో ఆల్మోస్ట్ అలాగే కనబడుతుంటారు కొంతమంది. అది అర్ధనగ్నంగా అంటారు చూడండి, సిమిలర్గానే ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్. చాలామందిది డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది. సో అలా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇది చూసినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో అది చూసినప్పుడు అలాంటి రియాక్షన్సే ఉంటాయి. సో బేసిక్గా బాడీలో. సో వాటిని ఇంకా చాలామంది ఇప్పుడు బయట ఈ పాష్ కల్చర్ ఏదైతే ఉందో ఇంకా దాని కారణంగా కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. లేదంటే లైక్ ఇప్పుడు బయట ఇంకొకటి ఉంటుంది, పాస్ట్ కల్చర్ కారణంగా కంట్రోల్ చేసుకోవడం అంటే నా ఉద్దేశం వేరు. పాస్ట్ కల్చర్లో ఏంటంటే ఎవరితో చేసుకుంటారో కూడా ఐడియా లేదు కదా బయట. సో అట్లా కంట్రోల్ చేసుకుంటారు. బట్ మేము నార్మల్ పీపుల్ ఏంటంటే ఎందుకు వచ్చిందిలే మనకి ఎందుకులే, మన పర్సన్ కాదు కదా, మన మనిషి కాదు కదా అన్నట్టు ఉంటారు కొంచెం. సో బాగానే ఉంటారు కొంతమంది. బట్ ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు, ఆయన 25,000 జరిగాయి, 30,000 జరిగాయి మానవంగాలు అని చెప్తున్నప్పుడు దాని తగ్గ జనాభాను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్లో జరగట్లేదు, అక్కడ జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఓకే, సో 147 కోట్ల జనాభాలో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 25,000 ఆర్ 30,000? 25,000 30,000 కేవలం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందా? ఆయనదేం ఆలోచించరు ఆయన. సరే ఇవన్నీ కాదు, అసలు బేసిక్ ఈ పాయింట్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ అన్న దాని గురించి నేను ఎటేటో వెళ్ళిపోతున్నాను నేను. ఒక్క నిమిషం. సో ఇది కూడా చెప్తా, అది కూడా చెప్తా. సో సరే, ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏవేవో తిట్టేస్తారు ఆయన, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు శివాజీ గారు అలా అన్నారు కదా, నార్మల్గా చెప్పారు కదా, దాన్ని ఈయన ఎల్లకొడుకు అనాల్సిన అవసరం ఏముంది? నాంబేశానాయుడు అనాల్సిన అవసరం ఏముంది? సీతాదేవి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే గరికపాటి గారిని తిట్టాల్సిన అవసరం ఏముంది? వీళ్ళందరినీ కూడా అసలు అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందని మనం ఆలోచించుకుంటే శూన్యం. ఆన్సర్ ఈజ్ 0. అసలు అవసరం లేదు, అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు దానివల్ల ఏమైపోతుందంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా, ఇప్పుడు అన్వేష్ గారి మీద అసలు యాక్చువల్గా నేను అంటే ఇష్యూ స్టార్ట్ అయినప్పుడే చెయ్యొచ్చు, కానీ నేను ఎందుకు ఆగిపోయానంటే ఏమో మళ్ళీ ఆయన ఎట్లా తీసుకుంటారో తెలీదు, ఎంత ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళి రియాక్ట్ అవుతారో తెలీదు. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఏమైనా రియాక్ట్ అయ్యేటట్టు అయితే, సో అది ఒకటి ఉంటుంది మైండ్లో ఎప్పుడు కూడా. సో నాకు అదే ప్రాబ్లం. అంటే ఆయన అనుకున్నది చెప్పడానికి ఎంతకైనా వెళ్ళిపోతారు. ఇప్పుడు శివాజీ పోనీ గాడు అనైనా అనుకోని, పోనీ మరీ మహా అయితే పోనీ అంతకే నచ్చలేదంటే, కొంత డిస్రెస్పెక్టింగ్గా ఉన్నా సరే, మరి ఏజ్గా రెస్పెక్ట్ చేయలేదు అనుకున్నా సరే ఓకేలే అనుకోవచ్చు. పోనీ అవి కొడుకు అవన్నీ ఎందుకు? ఇదే వచ్చిన ప్రాబ్లం అయింది. ఆ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంటాడు ఆయన. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది జనాలు ఇప్పుడు ఆయన మళ్ళీ ఏదో ఇంకో వీడియో ప్లే చేశారు, ఆయన నా అభిమానం అంటే నాకు తెలియదు అని చెప్పి. సో అది ఇప్పుడు కాదులేండి, అది శివాజీ గారు ఇప్పుడు ఆయన అభిమాని కాదు. ఆయన బిగ్ బాస్ 7కి వెళ్ళడానికి ముందు శివాజీ గారు బేసిక్గా మైండ్ గేమ్ అని ప్లే చేస్తారు కదా. సో ఆయన స్ట్రాటజీలో భాగంగా అప్పట్లో ఈయన బాగా పాపులర్ కాబట్టి, ఈయన కొంచెం బాగా ట్రెండింగ్లో ఉన్న పర్సన్ కదా 2023 టైంకి. సో అందుకని ఆయన అప్పట్లో ఈయన పేరు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇది బాగా పాపులర్ అవుతుంది బయట, సో ఈయన ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు వచ్చి అని చెప్పి అప్పట్లో ఆయన అట్లా చెప్పాడు. ఆయన ఏం జెన్యున్గా ఫ్యానో కాదో కూడా తెలియదు. సో అదనమాట పాయింట్. ఆయన కేవలం ఇదంతా ఒక స్ట్రాటజీలో భాగం. అది సీజన్ 7లోకి వెళ్ళడానికి ముందు చేసిన ఒక ఇంటర్వ్యూలో ఈయన ఆడియన్స్ కోసం అని చెప్పిన మాట అది, గట్టిగా మాట్లాడుకుంటే. బికాజ్ శివాజీ గారి మైండ్ ఎప్పుడు ఎట్లా నడుస్తుందో చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది. అది ఆయనకి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా అర్థం కాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి షార్పెస్ట్ బ్రెయిన్ అది. సో దాన్ని ఈయన నిజం అనుకున్నా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా నిజం అనుకున్నా సరే ఇంకా అది కొంచెం పప్పులో కాలేసినట్టే. సో అదే అమాయకత్వం లెక్కకే వస్తుంది. సరే ఓకే, ఇప్పుడు అదే అన్నాను, ఎక్స్ట్రీమ్లో రియాక్ట్ అయిపోయి ఉన్నాడు ఆయన. సో అంత ఎక్స్ట్రీమ్స్ రియాక్షన్స్ ఎప్పుడైనా అన్నెసెసరీ అది. సో అదొక పెద్ద ప్రాబ్లం అది. తర్వాత ప్రాబ్లం నెంబర్ 4 ఏంటంటే
ఫ్యాక్ట్స్ వర్సెస్ లాజిక్స్. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను ఆయన, నేను కాదని చెప్పను. ఆయన మాట్లాడే అంటే ఇప్పుడు ఈ సీతాదేవి అవన్నీ కాదు నేను అంటుంది, ఈ గూగుల్ డేటా. సీతాదేవి వాటి విషయంలో ఆయన ఆయన ఫ్యాక్ట్ కాదు సరి కదా, అసలు ఏదేదో మాట్లాడాడు ఆయన, అన్ని బూతులు మాట్లాడినట్టే ఒక రకంగా. సో ఆయన అక్కడ చాలా దారుణంగా మాట్లాడాడు గరికపాటి గారి విషయంలో కానీ శివాజీ గారి విషయంలో కానీ. అవి కాదు, ఈ గూగుల్ డేటా. ఇప్పుడు ఈ గూగుల్ డేటాలో ఇప్పుడు ఒక 25,000 మందిని ఇట్లా లాస్ట్ ఇయర్ జరిగాయి అండ్ ఒక 30,000 మందికి జరిగాయి, ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారు కదా. సో లాజిక్ ఏంటి ఇక్కడ? సరే అది ఫ్యాక్ట్ అనుకుందాం, కాదనట్లేదు. అండ్ బేసిక్గా యానిమల్స్ మీద కూడా జరిగిన సందర్భాలు కూడా నేను కొన్ని న్యూస్లో చూశాను నేను. ఓకే, నేను కాదండి. కానీ ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే భారతదేశపు జనాభా 147 కోట్లు. ఈ 147 కోట్లలో 25,000 ఆరు 30,000 వేసుకోండి పోరు, అది ఎంత పర్సంటేజ్? కాదు, 147 కోట్లలో 1% అంటే ఎంత? 1,47,00,000. సరే పోనీ దాంట్లో 0.1% అంటే ఎంత? 14,70,000. పోనీ దాంట్లో 0.001% అంతే అంటే ఎంత? మొత్తం పాపులేషన్లో 1,47,000. పోనీ దాంట్లో 0.0001% అంటే ఎంత? 14,700. అంటే 0.0002% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మెన్ చేసిన దానికి ఎంటైర్ ఇండియన్ మెన్ అనడం కరెక్టా? సరిపోని ఈయన అంటాం తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఇంకోటి ఆ జరిగిన 25,000 30,000లో అసలు ఈయన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జరిగాయి కూడా ఆయనకి లెక్క ఉండదు, ఆయనకు అనవసరం కూడా. తెలుగు రాష్ట్రాల్లో పోనీ జనాభా ప్రాతిపదికన లెక్కేసుకుంటే ఒక 2,000 జరుగుంటాయా? పోనీ ఒక అంతే, పోనీ ఒక 2,000 జరుగుంటాయా? 2,500 జరుగుంటాయి. పోనీ తెలుగు రాష్ట్రాల జనాభా ఎంత? 2 రాష్ట్రాల జనాభా కలిపి 11 కోట్లు 12 కోట్లు ఉందిగా దగ్గర దగ్గరగా. అధికారిక లెక్కలు, ఈ జనాభా లెక్కలు రాలేదు కదా, 2021 సెన్సస్ రాలే కదా కరోనా వల్ల. సో ఇంకా సరే పోనీ ఏదో మనం లెక్కలు వేసుకుందాం. పోనీ ఓ 12 కోట్ల దగ్గర ఉంటుందిగా 2 రాష్ట్ర తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి. మరి 12 కోట్ల జనాభాలో 2,500 అంటే ఎంతవరకు? సేమ్ ఎందాక మాడుకున్న లెక్కలేగా, 0.0002వేగా. సో ఇంత పర్సంటేజ్ జరుగుతున్న టైం, ఇంత ఇంత వెరీ 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 లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మనుషులు చేస్తున్న దానికి ఓవరాల్గా మనుషులందరూ మారిపోవాలి, ఓవరాల్గా మైండ్ సెట్ మారిపోవాలి అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శివాజీ గారు అన్నదానికి కూడా ఈ క్వశ్చన్ వర్తిస్తుంది. ఇక్కడ బేసిక్గా ఓవరాల్గా అంటే అందులో 0.0002% ఆఫ్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆడవాళ్ళందరినీ కూడా శారీ కట్టుకొని ఉండమనడం, లేదంటే పద్ధతిగా డ్రెస్సులు వేసుకొని ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ కూడా వస్తుంది. సేమ్ క్వశ్చన్. సారీ, ఈ లాజిక్ రెండింటికి అప్లై అవుతుంది, అవునా? సో బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ఒక మగాడు తాగేసి ఉన్నప్పుడు, లేదంటే వాడు కొంచెం క్రూరంగా ఆలోచిస్తున్నప్పుడు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అనే పాయింట్ ఒకటి ఉంది. సో బట్ నార్మల్గా బిహేవ్ చేసే వాళ్ళైతే మాత్రం మ్యాక్సిమం ఇలాంటివి అయితే చెయ్యరు. బట్ ఏంటంటే నార్మల్గా బిహేవ్ చేసేవాడిని కూడా రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కదా ఈ డ్రెస్సెస్ అనే ఒక పాయింట్ అయితే ఉంది. డ్రెస్సులు వేస్తే రెచ్చిపోవడం ఏంటి అనే పాయింట్ ఉంది. సో దీనికి మనం ఇది ఒక నెవర్ ఎండింగ్ డిబేట్ లాగా దీన్ని మనం ఏమంటారు, ఎక్కడ ఒక కొలికి తీసుకురాలేము మనం. బేసిక్గా ఎప్పుడు 2 వైపులా వాదనలు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఒక ప్రాపర్ స్టేజ్కి అయితే తీసుకురాలేము మనం. సో అవ్వని పని కూడా. అందుకే నేను అంటుంది ఏంటంటే ఈ పాయింట్ మీద డిబేట్ మానేసి ఒకటే పాయింట్, ఇప్పుడు ఇండియా జనాభాలో ఓవరాల్గా 0.0002% ఆఫ్ జనాభా చేస్తున్న పనికి ఎంతవరకు ఇంత పెద్ద ఇష్యూ చేయడం కరెక్ట్? ఇన్ కేస్ పోనీ అది కూడా మన నెంబరే కదా, 25,000 30,000 మంది ఆడవాళ్ళ జీవితాలు కదా అంటే ఎస్ కాదన్నా నేను. బట్ దానికి ఆయన ఒకటి చెప్పాడు కదా, శివాజీ గారు ఆయనకు అనిపించింది ఆయన ఒకటి చెప్పాడు కదా, పద్ధతిగా డ్రెస్సులు వేసుకోండి అని చెప్పి ఆయన ఒకటి చెప్పాడు, అయిపోయింది. అట్లాగే ఈయనకు అనిపించింది ఈయన ఒకటి చెప్పుకొని పోనీ ఆయన అభిప్రాయం ఈయనకు నచ్చలేదు, పోనీ అభిప్రాయాన్ని విభేదిస్తూ ఇంకొక అభిప్రాయాన్ని చెప్పే ఒపీనియన్ కూడా ఉంటుందబ్బా, ఒక రైట్ ఉంటుందబ్బా, నో ఇష్యూస్ కాదనట్లే. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఎంత స్థాయిలో చెప్పాలి? ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ఇట్లా నేను అన్ని దేశాలు చూశాను కదా నేను, సో ఆ దేశాల్లో ఇట్లాగా అది ఇది ఉందని చెప్పి సో అట్లా కూడా చెబితే అయిపోయిందే కదా. సో ఫ్రీడమ్ ఉండాలి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి.
స్వేచ్ఛ ఉంటేనే ఎప్పుడైనా సరే మంచిది. ఇట్లా అని చెప్పుకుంటే అయిపోయింది. అబ్బే కొడుకు అది కొడుకు ఇది కొడుకు అనేసి ఏదేదో మాట్లాడేసి ఏదేదో తిట్టేసి ఎందుకు అవన్నీ? ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ గుడ్ కదా. సో ఆయన లాజికల్గా ఆలోచించరు, అండ్ ఆ లాజికల్గా ఆలోచించి దానికి తగ్గట్టు రియాక్షన్ ఇవ్వరు. సో ఆయన ఏదో ఒకటి చూసి సో అదే ఇంకా ఏమంటారు, అదే ఇంకా ప్రపంచం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బేసిక్గా ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ ఇంకా బావిలోనే ఉండే టైప్ ఆఫ్ పర్సన్ ఆయన. అంటే అన్ని తిరుగుతారు, అన్ని దేశాలు తిరుగుతారు, కానీ ఒక దగ్గర రెస్ట్రిక్ట్ అయిపోతారు ఆయన. ఇది నేను నమ్మింది, నేను నమ్మిందే కరెక్టు అంతే, ఇంక ప్రపంచం అంతా తప్పే ఆ ఫీలింగ్లో ఉంటాడు ఆయన. సో అది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఆయనకి. అంటే ఇంకోటి ఇప్పుడు ఇదే చెప్తున్నా, ఇదనే కాదు, జనరల్గా ఏ ఇష్యూ మీద అయినా సరే ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఒకసారి చూసినట్టయితే అది చాలా తక్కువే కనబడుతుంది. బికాస్ ఆఫ్ పాపులేషన్. అబ్బా మన జనాభా ఇట్లా అయ్యింది, మన జనాభా ఇంత ఉంది, చైనాని దాటేసాం మనం జనాభాలో. మరి ఇంత జనాభా ఉన్న టైంలో నువ్వు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు కరెక్ట్గా ఉండు అని చెప్పలేరు. అది శివాజీ గారు అమ్మాయిలకైనా చెప్పలేరు, ఈయన అబ్బాయిలకైనా చెప్పలేడు. అది ఎక్కడా జరగని పని. సో ఒక దొరికిన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి వెళ్ళి చెప్తుంటారు, సోషల్ మీడియాలోనో టీవీలోనో చెప్తుంటారు. అట్లా చెప్పినప్పుడు ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే పాటించాలా వద్దా అనేది డిసైడ్ అయ్యేది జనాలు. వాళ్ళు అవుతారు, వాళ్ళ అమ్మాయిని చూసుకుంటారు. ఈయన చెప్పాడు కదా అని అమ్మాయిలు పద్ధతిగా అమ్మో మొన్నటిదాకా తొళ్ళదాకా స్కట్లేసుకుంటూ వచ్చిన అమ్మాయిలు అయ్యో శివాజీ గారు చెప్పారు, అమ్మో మనం చీర కట్టుకోకపోతే బాగోదు ఇప్పుడు అని చెప్పి అమ్మ రామ్మ నాకు చీర కట్టడం నేర్పించాను అడగరు. ఇంట్లో వెళ్ళి వాళ్ళకి ఏమైనా అనిపిస్తే చేస్తారు ఆ టైంకి, లేదంటే లేదు. అట్లాగే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు రాత్రి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకడు ఉన్నాడు అనుకుందాం, ఇది స్క్రిప్టెడ్ స్టోరీని. ఒకడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పటి నుంచో ఒక అమ్మాయి ఎప్పుడైనా దొరకపోద్దా అమ్మాయిని మానభంగం చేసేద్దాము అని చెప్పి ప్లాన్లు వేస్తున్నాడు, స్కెచ్లు వేస్తున్నాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్వేష్ గారి వీడియో చూడగానే అయ్యో అన్వేష్ అన్న చెప్పాడు ఇప్పుడు మనం చేయకూడదు, మనం చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది, నేను జైలుకి వెళ్ళిపోతాను, ఏం ఆలోచించరాడు. ఆయన చెప్పాడు కదా మానేద్దాం, ఏం ఆలోచించినాడు. వాడికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తున్నాడు. ఇంకొకటి 2500 మంది ఏదైతే తెలుగు రాష్ట్రాల జనాభా చేస్తూ ఉన్నారో ఆ 2500 మందికి ఈయన మాటలు రీచే అవ్వకపోవచ్చు. అసలు ఎంతమంది తిట్టి ఎంత చేసి సీతాదేవి గురించి మాట్లాడి గరికపాటి గారి కోసం మాట్లాడి అది చేసి ఇచ్చేసి అంతంత మాటలు అనేసి అన్నాడు కదా, ఇంత చేశారు కదా ఈయన. ఈ 2500 మందికి రీచ్ అవ్వకపోవచ్చు. అది కదా ఇక్కడ ప్రాబ్లం. మనం చేసేది రీచ్ అవుతుందో లేదో తెలియదు. ద రైట్ కల్ప్రిట్స్, ద రైట్ విక్టిమ్స్, వీళ్ళకి రీచ్ అవుతుందో లేదో అసలు తెలియకుండా ఒక ఒపీనియన్ షేర్ చేస్తున్నప్పుడు దాన్ని జనరల్గా క్యాజువల్గా రెస్పెక్టబుల్గా షేర్ చేసుకుంటే అయిపోద్ది. దాన్ని ఎందుకు ఇంత చేయడం? అది ప్రాబ్లం. ఈ శివాజీ గారు చేసింది కరెక్టే. ఆయన చెప్పింది ఏమంటారు కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేసి. ఒక్క సామాన్లు అన్న దగ్గర మాత్రం ఆయన తప్పు మాట్లాడారు. దాని గురించి నేను మొన్న వీడియోలో కూడా అదే చెప్పాను. ఆయన చెప్పింది తప్పే, ఆ వర్డ్ వాడకుండా ఉండాల్సింది ఆయన కూడా. ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియా చూసి అట్లా తయారైనట్టున్నాడు. ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు ఆయన. అది కూడా ఆ ఒక్కటి తప్పు, మిగతాదంతా కరెక్టే. తర్వాత రియాక్షన్స్ అన్నెసరీ, వేరే వాళ్ళు రియాక్ట్ అయిన దానికి. కానీ బట్ జనరల్గా ఆయన మాట్లాడింది ఆన్ స్టేజ్, దండోరా స్టేజ్లో మాట్లాడింది అండ్ అంతా కరెక్టే, ఒక్క సామాన్లు అనే వర్డ్ తప్పిస్తే. సో అది ఇది ప్రాబ్లం అనమాట ఈయనతో. ఇట్లాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్వేష్ గారితో. తర్వాత ప్రాబ్లం నెంబర్ 5 ఏంటంటే ఆయన ఇండియాకి రాడు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇండియాకి రాకపోవడం వల్ల సోషల్ మీడియాలో జరుగుతున్నది మాత్రమే గ్రౌండ్ రియాలిటీ అన్నట్టు ఫీల్ అవుతుంటాడు ఆయన. అంటే ఆయనకు అది అర్థం కాదు. ఆయన ఎవరు చెప్తారు ఆయనకి ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ ఉంది, ఈ వీధిలో ఇట్లా జరిగింది, వైజాగ్లో ఇట్లా జరిగింది, హైదరాబాద్లో ఇట్లా జరిగింది, అనకాపల్లిలో అట్లా అయింది, లేదా విజయవాడలో ఇట్లా అయింది, తిరుపతిలో అట్లా అయింది. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా. సో భీమిల్లో ఎలా జరిగింది ఏం చెప్పరు. ఆయన బేసిక్గా నేటివ్ అట్ సైడ్ కదా, సో చెప్పరు. అంటే ఆయనకి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది అర్థం కాదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు గరికపాటి గారు మాట్లాడే స్పీచ్లు ఉంటాయి కదా, ఆ గరికపాటి గారు మాట్లాడే స్పీచ్ల కోసం ఆయన మాట్లాడుతున్నాడు కదా, అది బేసిక్గా సోషల్ మీడియా ఆడియన్స్ కోసం ఎగ్జాక్ట్గా చెప్పింది కాదు. అది ఎవరి కోసం చెప్పారంటే ఆ రోజు అక్కడ కూర్చుంటారు చూడండి ఆయన ముందు కొన్ని వందల మంది, ఒక 500 మంది నుంచి 1000 మంది దాకా వెళ్ళి కూర్చుంటారు ఆయన ప్రవచనాలు, ఆయన మాటలు వినడానికి.
ఆ వినే వాళ్ళ కోసం ఆయన చెప్తాడు ఆయన. అది గ్రౌండ్ రియాలిటీ. అక్కడికి వచ్చి కూర్చుంటారు చూడండి, వాళ్ళ కోసం చెప్తాడు ఆయన. వాళ్ళ నుంచి ఆ మార్పు మొదలవుతుంది అని చెప్పి. అక్కడికి వచ్చే ఆడియన్స్ ఎవరు? వేరే ఆడియన్స్ కదా. ఇట్లా సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడే ఆడియన్స్ కాదు కదా. ఆయన లైవ్ పెడితే వచ్చి కెమెరాల ముందు కూర్చొని మాట్లాడే ఆడియన్స్ కాదు కదా. కాదు, అస్సలు కానే కాదు. వాళ్ళు వేరే, వాళ్ళది గ్రౌండ్ రియాలిటీ వేరే. బట్ దాన్ని సోషల్ మీడియాలో కూడా పెడుతుంటారు. ఎందుకు? మేబీ ఇన్ కేస్ దీనివల్ల మేబీ ఎవరైనా వేరే వాళ్ళు కూడా మారితే బెటర్ కదా అన్న సెన్స్లో చెప్తారు అంతే. సో సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆ మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి వస్తాయి. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఆయన ఎక్కడ కూర్చొని ఆయన చెబుతాడు అవన్నీ కూడా, వాళ్ళందరూ కూడా ఆయన మాటలన్నిటికీ జేజేలు కొడతారు. ఆయన చెప్పిన ప్రతి మాట రైట్ అంటారు. అక్కడ ఆడవాళ్ళే బోల్డు మంది ఉంటారు, కానీ వాళ్ళందరూ రైటే అంటారు. చిరంజీవి గారైనా సరే, గరికపాటి గారు అక్కడ చిరంజీవి గారు మీరు అక్కడ ఫోటోలు ఆపితే ఇక్కడ నేను మాట్లాడతాను, లేదంటే నేను వెళ్ళిపోతాను అక్కడ. ఎందుకంటే ఆయన పాయింట్ ఏంటి? ఆయన అక్కడ ఒకటి చెప్పడానికి వచ్చాడు. అక్కడ చెప్పడానికి వస్తుంటే జనాలందరూ కూడా వినకుండా చిరంజీవి గారితో ఫోటోలు దిక్కుంటూ కూర్చున్నారు. చిరంజీవి గారు కూడా వెంటనే వచ్చారు. వెంటనే అక్కడికి ఫోటోల సెషన్ అంతా కూడా ఆపేసి అయ్యా వచ్చేస్తున్నానని చెప్పి. ఎందుకంటే చిరంజీవి గారు అయినా గరికపాటి గారిని తక్కువ చేసి చూడరు. ఎందుకు? చిరంజీవి గారి కంటే గొప్ప స్థాయి అయ్యింది కాదు కదా అన్వేష్ గారిది. కాదు, అది ఏ రకంగానూ కాదు, 1% కూడా కాదు. సో అలాంటి వ్యక్తి ఎందుకు గరికపాటి గారిని గౌరవిస్తాడు? బికాజ్ వాళ్ళు చెప్పేవన్నీ ప్రాక్టికల్ నిజాలు, గ్రౌండ్ రియాలిటీ నిజాలు. ఆ గ్రౌండ్ రియాలిటీ నాకు అర్థం కాదు. బికాస్ ఈ డిడెంట్ కేమ్ టు ఇండియా ఇన్ ద లాస్ట్ 4-5 years. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. జనాలు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయారు. అయితే ఎక్స్ట్రీమ్ సాధుత్వంకి వెళ్ళిపోయారు, లేదంటే ఎక్స్ట్రీమ్ క్రూరత్వంకి వెళ్ళిపోయారు. ఆ న్యూట్రల్ మైండ్ మనుషులు చాలా వరకు తగ్గిపోయారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే జనాలు డివైడ్ అయిపోతున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీకి ఎక్కువ వెళ్ళిపోయింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ ఎక్కువగా వర్కౌట్ అవుతుందో తెలుసా? ఎక్కడ ఎక్కువగా పీపుల్ యాక్సెప్టెన్సీ ఉందో తెలుసా? ఎక్కడ ఎక్కువగా పీపుల్ అర్థం చేసుకునేది ఉందో తెలుసా? రైట్ వింగ్ సైడే, లెఫ్ట్ వింగ్ సైడ్ కాదు. ఈయనది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. బికాజ్ ఆ చైనా చూసి, ఆ చైనాలో అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ చూసో, లేదంటే వేరే కంట్రీలు చూసో ఆయన మైండ్ సెట్ అట్లా తయారైపోయింది. ఈ రైట్ వింగ్ ఐడియాలజీనే ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు దురంధర్ అనే సినిమా ఎందుకు అట్లా కొట్టిందంటే ఇట్స్ రైట్ వింగ్ సినిమా అది. సో అది ఆడుతుంది, అది అట్లా కొడుతుంది, గట్టిగా కొడుతుంది. సో ఇట్లా అనమాట కొన్ని ఉంటాయి. అది ఆయనకు అర్థం కాదు. ఆయనకి ఆ గ్రౌండ్ రియాలిటీ అనేది అర్థం కాదు ఆయనకి. అది ఎప్పుడు అర్థం అవుద్దంటే ఆయన ఒక 5 ఏళ్ళు మళ్ళీ వచ్చి ఇండియాలో ఉండాలి ఆయన, అప్పుడు తెలుస్తుంది ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటో. అది ఆయనకు అర్థం కాదు. ఒక 5 ఏళ్ళు ఇట్లాగే మాట్లాడి ఇండియాలోకి వచ్చి వైజాగ్లోనో లేదంటే హైదరాబాద్లోనో ఎక్కడో దగ్గరుండి ఇలాగే మాట్లాడి రోడ్లంటే తిరగమనండి, తిరగలేడు, బతకడు, చచ్చిపోతాడు, చంపేస్తారు, మళ్ళీ తిరిగి వెళ్ళడు. ఏదో ఒక రోజు ఒక 10 మంది గ్రూప్గా అనుకొని ప్లాన్ వేసుకొని మరి ఒక 100 మందిని గ్యాదర్ చేసి ఏదో దొమ్మిలాగా ఏదో చేసి మొత్తానికి వేసేస్తారు. చెప్తున్నా అంటే జనరల్గా ఇదే జరుగుతుంది. ఆయన కనుక ఇండియాకి వచ్చి ఇట్లా మాట్లాడితే. సో అది బేసిక్గా ఆయనకు అర్థం కావట్లా. అది ఎప్పటికి అర్థం అవుతుందంటే ఏమో తెలియదు మరి. ఆయన ఇండియాకి వచ్చి ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పిస్తే ఆయనకు అర్థం కాదు అది. సో అంతే గైస్. సో దాట్స్ గైస్. సో ఇవి ఆయనతో ఉన్న 5 పెద్ద ప్రాబ్లమ్స్. సో అవి అర్థం కాక ఆయన మాట్లాడుతుంటాడు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన అలా మాట్లాడుతుంటాడు. ఇక దానికి ఏం చేస్తారనేది ఇంకా పీపుల్స్ చాయిస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను నోటీస్ చేసింది ఓవరాల్గా మొత్తం కలిపి నేను చెప్తున్నాను నేను. సో మీరు మీ ఒపీనియన్ ఏంటి ఆయన మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ సపోర్ట్ చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో బై.